ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. ఫాల్గుణ మాసం ప్రారంభమైంది. నేను చెప్పబోయేటటువంటి ఫాల్గుణ మాస అమావాస్య అనుష్ఠానం అంటే ఫాల్గుణ మాస పాడ్యం నుండి అమావాస్య వరకు ఉన్న ఈ యొక్క మాసాన్ని ఫాల్గుణ మాసం ఇది 12వ మాసంగా మనకు తెలుస్తుంది. ఈ మాసము ఎంత విచిత్రమైనటువంటి మాసము అంటే 11 మాసాల్లో చేసినటువంటి విశేషమైన పూజలు, విశేషమైన ఆరాధన, విశేషమైనటువంటి వ్రతములు, తీర్థస్థానములు ఇత్యాదివన్నీ ఉన్నాయి. వాటన్నిటి ఫలితం ఒకెత్తు ఈ ఫాల్గుణ మాసంలో చేసేటటువంటి అనుష్ఠానంతో సమానం కాదు అని మనకు శాస్త్రం చెప్తుంది. ఇక్కడ మనం ఈరోజు మీకు చెప్పబోయే అంశము ఇది 2 భాగాలు కావచ్చు, 3 భాగాలు కావచ్చు. శ్రద్ధగా విని ఆచరించే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఫాల్గుణ మాస ప్రారంభం నుండి పాడ్యము నుండి ద్వాదశి తిథుల వరకు గోవును ఆరాధించటం ఒక సంప్రదాయం. ఆ గోరాధన ఎలా చేస్తారు ఏమిటి అన్న అంశాన్ని మీకు సంక్షిప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రతి అనుష్ఠానం కూడా ఒక ఉత్కృష్టమైన ఫలితం ఇస్తుంది. చదువు సంధ్య లేనటువంటి వాడికి కూడా ఇది ఒక దివ్యమైనటువంటి అవకాశం. ఇది చేసి తరించండి. మిమ్మల్ని తరింపజేసి మీలో ఉన్న పాపాలన్నింటినీ కూడా తొలగింపచేసి మిమ్మల్ని కడిగిన ముత్యం వలా చేసి ప్రకాశింపజేయటమే మా యొక్క ఉద్దేశం. నానాటికి పాపం అనేటటువంటిది పేరుకొని పోతూ ఉంది. అసత్యవాదులు పెరిగిపోయినారు. ప్రతి ఒక్కరు కూడా మరొకరిని భయపించి భయభ్రాంతులను చేసి సంపాదించుకోవటం పరిపాటి అయిపోయింది. కనుక శాస్త్రాన్ని నమ్మాలా, ఆ శాస్త్ర వచనాలు చెప్పేటటువంటి విఘ్నుల్ని నమ్మాలా అనే సందిగ్ధంలో నేటి ప్రపంచం కొట్టుమిట్టాడుతూ. కనుక ఈ సందర్భంలో ఈ సంశయ స్థితిలో ఎవరిని నమ్మాలా, ఎవరిని స్వీకరించాలనేటటువంటి సందిగ్ధ స్థితిలో ఉన్న మానవుడికి వివేకం అనేది ఒకటి ఇచ్చున్నాడు పరమాత్మ. ఆ వివేక దృష్టితో శాస్త్రాన్ని అధ్యయనం చేయమని చెప్తున్నాను. ఏదో నేను చెప్పాను మీరు చేస్తున్నారని కాకుండా మీకు ఎందుకు నేను ఫలానా విషయం ఫలానా దాంట్లో ఉన్నది ఎందుకు చెప్తున్నాను నేను అంటే, కనీసం మీకు చదువుకొని ఒకవేళ నా మీద నమ్మకం లేకపోయినా, శాస్త్రం చెప్పేవారి మీద నమ్మకం లేకపోయినా ప్రత్యక్షంగా మీరు దాన్ని తెలుసుకొని అనుష్ఠానం చేస్తారనే ఉద్దేశంతో నేను మీకు ఆ క్లారిఫై ఇస్తూ ఉన్నాను. కనుక ఈరోజు చెప్పబోయేటటువంటి అంశము గో సంబంధమైనటువంటిది అంశము. మనకు ఒక వేదమంత్రం ఉంది. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అని మనకు శాస్త్రం చెప్తుంది. అంటే గో బ్రాహ్మణం అన్నారు. గోవు బ్రాహ్మణులు శుభమస్తు నిత్యం, వీళ్ళు శుభంగా నిత్యం ఉంటే లోకా సమస్త సుఖినో భవంతు అన్నారు. సమస్త లోకములన్నీ కూడా సుఖశాంతులతో వర్ధిల్లుతారని మనకు విషయం చెప్తుంది. కనుక ఇక్కడ గోవు బ్రాహ్మణులు, బ్రాహ్మణులంటే ఏదో జాతిలో పుట్టిన వారు అని మాత్రం అనుకుంటే పొరపాటు. నిత్య సంధ్యారాధన చేస్తూ, అనుష్ఠానం చేస్తూ, యజ్ఞం చేపిస్తూ, దానాన్ని తీసుకుంటూ, దానాన్ని ఇస్తూ, వేదం చదువుతూ, వేదాన్ని చదివిస్తూ, సత్యశీలుడు, స్తోత్రీయుడు, బ్రహ్మనిష్ఠుడు ఇత్యాది లక్షణములు కలిగినటువంటి వాడు ఏ వర్ణములో ఉన్నవాడైనా సరే వాణ్ణి బ్రాహ్మణుడని ఒక అర్థం. మరొక అర్థము సంహిత తర్వాత వేదంలో సంహిత భాగమైన తర్వాత వచ్చేటటువంటిది బ్రాహ్మణాలు. బ్రాహ్మణాలంటే ప్రాక్టికల్స్. ఒక యజ్ఞ విధానం ఎలా చేయాలనేది మనకు బ్రాహ్మణాల్లో ఉంటుంది. కనుక ఇక్కడ మనం గో సంబంధమైనటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. గోవు అని అంటుంటాం. అసలు ఈ గోవు బ్రహ్మ సృష్టి కాదు అని మనకు
ఇది నేను చెప్పేటటువంటి విషయం కాదు. తైత్రీయ బ్రాహ్మణం మీరు కానీ పరిశీలిస్తే 2:1-6. ఈ తైత్రీయ బ్రాహ్మణంలో ప్రజాపతి ఏం చేశాడు? సృష్టిని సృష్టించడానికి ముందుగా అచేతనములను సృష్టించినాడు. అంటే చైతన్యం లేకుండా ఒక దగ్గరే స్థిరంగా ఉండేటటువంటి వాటిని చేసినాడు. చైతన్యవంతమైనటువంటివి మూడింటిని సృష్టించినాడు. అది అగ్ని, వాయువు, అలాగే ఆదిత్యుడు. ఈ ముగ్గురిని సృష్టించినారు. ఈ అగ్ని, వాయువు, అలాగే ఆదిత్యుడు వీళ్ళు ఏం చేశారంటే ఒక అద్భుతాన్ని సృష్టించాలని ఒక యజ్ఞం తలపెట్టారు వారు. ఆ యజ్ఞంలో ఇక్కడ చూడండి, ప్రాణాన్ని నేను సృష్టిస్తానని ప్రాణ సంబంధమైనటువంటి హవనం చేసిన, అంటే యజ్ఞం చేసినాడు అగ్నిదేవుడు. ఇక శరీరం కావాలి కదండి. ఈ శరీర నిర్మాణం కోసం చూడండి, ప్రపంచంలో ఉన్న ఏ శరీరమైనా సరే అది పిపీలకము నుండి బ్రహ్మ పర్యంతం వరకు ఒకే సిస్టమ్ ఉంటుంది. దశేంద్రియములు ఉంటాయి, అలాగే నడిచే విధానం ఉంటుంది, తినే విధానము ఒకటిదే చెప్తారు. ఏకమృత్పిండ జ్ఞానేన సర్వం బ్రహ్మయాత్ అని మనకు ఉపనిషత్తు ఉంది. ఒక్క మట్టి ముద్దు గురించి తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయని. ఇక్కడ మనకు ఒకే సిస్టమ్ నడుస్తుంది. తినటం, జీర్ణించుకోవటం, శక్తి పుంజుకోవటం, జీర్ణించిన ఆహారాన్ని విసర్జించటం. ఇదే ప్రతి ఒక్క జీవరాశి యొక్క ప్రక్రియ. కనుక ఈ దేహాన్ని సృష్టించాడు వాయుదేవుడు. ఇక నేత్రం అంటే చూపు కావాలి కదండి. ఆ చూపును సృష్టించాడు, దృష్టిని సృష్టించాడు ఆదిత్యుడు. ఈ ముగ్గురు కలిసి సృష్టించినటువంటి దాంట్లో ఒక విచిత్రమైనటువంటి దైవ సంబంధమైనటువంటి ఒక ఆకారం బయటకు వచ్చింది. దాన్ని గోవు అన్నారు. ఆ గోవు ఎవరికి చెందుతుంది అని వారు ముగ్గురు కూడా కలహించుకున్న, ఇది నాది, ఇది నాది, ఇది నాది. ప్రజాపతి దగ్గరికి వాళ్ళు తీర్పుకు వెళితే ప్రజాపతి ఏం చెప్పినారంటే, ఇందులో ఎవరి పాత్ర ఏమిటని వివరించమన్నారు. అయ్యా, నేను దేహాన్ని సృష్టించినానని వాయువు అన్నాడు. నేను దానికి నేత్రాలను సృష్టించినానని ఆదిత్యుడు అన్నాడు. అగ్ని నీవు అని అన్నాడు. నేను ప్రాణాన్ని సృష్టించాను. అప్పుడు ప్రజాపతి, అయ్యో, ప్రాణం లేనప్పుడు ఇవన్నీ వ్యర్థం కదా, కనుక ఈ ఆవు అగ్నికి చెందుతుంది అని ఆయన వరం ఇచ్చాడు. అందుకనే అగ్నిని సంబంధమైనటువంటి ఈ యొక్క ఆవుని ఏం చెప్తారు మనకి, అగ్ని సంబంధమైనటువంటిది. కనుక చూడండి, యజ్ఞం చెయ్యాలి అంటే యజ్ఞంతో ప్రపంచం అంతా ఆధారపడి ఉందని మనకు గీతాచార్యులు కూడా చెప్తారు. కనుక ఆ అగ్ని సంబంధమైనటువంటి గోవుకి పంచగవ్యాలు సమస్తము ప్రతి దానికి పనికొస్తుంది. అగ్ని సంబంధం కాబట్టి వ్యవసాయం చేస్తున్నారు. గో ఆధారిత వ్యవసాయం పూర్వం చేసేవారు, ఇప్పుడు చేయటం లేదు, అది వేరే విషయం. ఇక్కడ ఆ గోవును ఆశ్రయించుకొని సమస్తమైన దేవతలు ఆ గోవును ఆశ్రయించారు. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, పార్వతి, లక్ష్మి, సరస్వతి ఇత్యాది దేవతలు 33 కోట్ల మంది దేవతలు దాన్ని ఆశ్రయించారు. ఈ మాట వినంగానే కొంతమంది నాస్తికులు అంటారు, ఏమండి పరాయ మతస్థులు కూడా అంటారు 33 కోట్ల మంది దేవతలా నీకు అని. తప్పు. ఆడ 33 మంది, కోటి అనే దానికి ఏంది, సమూహము, చివర అని అర్థం సంస్కృతంలో. ఇక్కడ కోటి అంటే ఏమిది, సమూహం అని. 33 మంది సమూహాలు కాకపోతే 33 కోట్లు అన్నారు. ఇక్కడ బహువచనం వాడినారు. అంతేగాని వాడు 33 కోట్లు. వాళ్ళు ఎవరంటే కేవలం అష్ట పశువులు 8 మంది, అలాగే ఏకాదశి రుద్రులు 11 మంది, ఆదిత్యులు 12 మంది, అలాగే ప్రజాపతి, ఇంద్రుడు 2, కొంతమంది అశ్విని దేవతలని అంటారు. ఈ మొత్తం కలుపుకుంటే 33 మంది దేవతా సమూహం ఏదైతే ఉందో వీళ్ళని 33 కోట్లు అని అన్నారు. ఈ 33 కోట్లే కాకుండా నక్షత్రాలు, గ్రహాలు, నాగులు, నదులు, సముద్రాలు, లక్షతీర్థాలు సమస్తమంతా కూడా గోమయంతో నిండిపోయింది. ఒక్కసారి గోవుని చూడండి, 100 ఆలయాల నిర్మాణం ఈజ్ ఈక్వల్ టు ఒక్క గోశాల అని మనకు శాస్త్రం చెప్తుంది. నువ్వు 100 ఆలయాలు కట్టావా, ఎంత పుణ్యం ఉంటుందో ఒక్క గోశాల నిర్మాణం. ఒక గోశాల నిర్మాణాన్ని చేసేటటువంటి వాడు, గోశాల సేవ చేసేటటువంటి వాడు 100 గుళ్ళలో చేసేటటువంటి దానితో సమానమని మనకు శాస్త్రం చెప్తుంది. ఇక విష్ణువు
ఒక అద్భుతమైన శ్లోకం చెప్తారు. ఇది విన్నవారు పఠించిన వారు ఇద్దరు కూడా, ఉభయులు కూడా ఏ స్థితికి పొందుతారో ఇక్కడ మనకు చెప్తారు. ఈ వీడియో చూస్తున్నారు కదా, నేను చెప్పే పలుకులు ఒకసారి పలకండి, పలికితే చాలు. మాకు ఈ స్తోత్రం కావాలంటే అది వేరే విషయం, తర్వాత పెడతాను నేను. ఇక్కడ ముందు మీరు వినండి, ఆ స్తోత్రం నాతో పాటు పలకండి. చెప్పండి. గావో గావో మే జాగ్రతో నిత్యం గావః పృష్టతః ఏవ చ గావో మే హృదయే చైవ గవాం మధ్యే వసామ్యహం. మరొక్కసారి. గావో మే జాగ్రతో నిత్యం గావః పృష్టత ఏవ చ గావో మే హృదయే చైవ గవాం మధ్యే వసామ్యహం. విన్నవారికి విష్ణు లోకం ప్రాప్తిస్తుందంట, అంత పవిత్రమైంది ఇది. అలాగే చెప్పిన వారికి పుణ్యలోకాలు. దీన్ని శ్రద్ధగా మీరు ప్రతి నిత్యము మీరు చదవటం కాక మరొకరి చేత కూడా పఠింపజేసినారనుకోండి, ఏమది విన్నటువంటి వారికి విష్ణులోకాన్ని అందిస్తున్నావు, చెప్పిన వారికి పుణ్యం. ఆ పుణ్యాన్ని మనం వర్తించలేము. కనుక దీని అర్థం ఏంటి? గోవులు నా ఎదుట, నా వెనుక, నా హృదయమనందు నిత్యము ఉండుగాక. నేనప్పుడు గోవుల మధ్య ఉండునుగాక. ఇప్పుడు మనకు గోవులు లేవు కాబట్టి వాటి విలువ అర్థం కావటం లేదు. పూర్వము మనం అందరం కూడా ఆ గో సంబంధమైనటువంటి విషయాలనే, గో సంబంధంగానే బ్రతికినాం. మనం గోవుల మధ్య బ్రతికినాం. ఇంతెందుకండి, నా చిన్న వయస్సులో ఎక్కడ పట్టినా గోవులు ఉండేవి. మా పల్లెటూరుల్లో ఏ దొడ్లోకి వెళ్ళి చూసినా కూడా గోవులు అనేకమండది. ఆ గో సంపద నశించిపోయింది. కారణాలు అనేకం కావచ్చు. కనుక గోవు యొక్క విశిష్టత అంతా ఇంత కాదు. కనుక మరొక శ్లోకం చెప్తున్న దాన్ని కూడా మీరు శ్రద్ధగా వ్రాసుకోండి. ఈ వ్రాసుకోలేనటువంటి వారు 9966690246కి కాల్ చేస్తే నేను ఈ స్తోత్రాలు మీకు అందిస్తాను. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నమో గోభ్యః శ్రీమతోభ్యః సౌరభేభ్యః ఏవ చ నమో బ్రహ్మ సుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమో నమః అని ఈ శ్లోకాన్ని నిత్యం నువ్వు ఒక్కసారి పఠించావనుకోండి, ఏమవుతుందో తెలుసా? గోదానం ఇవ్వలేము, గోదానం తీసుకునేవాళ్ళు అసలు లేరు. గోదానం తీసుకోవాలంటే దానికి మీరు అనుశాసనపర్వంగా చదివితే అసలు గోదానం తీసుకునేదానికి అర్హత ఎవరుకుంది? ఆ గోదానం ఇచ్చేటప్పుడు నువ్వు చేసేటటువంటి ప్రక్రియ ఎలాంటిది అన్నీ వివరించి ఉన్నారు. కనుక అవి చేయలేం కదండి. దానం చేయటానికి మనకు మనసు రాదు. ఒక 10 పైసలు ఎవరికి ఇయటానికైనా మనసు రాదు. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకునేమో పాపం మనకు ఇలాంటి అద్భుతమైన అవకాశాలు ఇస్తుంటారు. ప్రతినిత్యం ఈ శ్లోకాన్ని పూజా సమయం చేస్తావు కదండి, పూజ అంతా అయిపోతుంది. ఇది ఒక్కసారి ఈ శ్లోకాన్ని చదువుకున్నామనుకోండి, ప్రతి నిత్యము చదువుకున్నామనుకోండి, ప్రతి నిత్యము గోదానం చేసినటువంటి ఫలితం ఉంటుందని మనకు శాస్త్రం చెబుతుంది. అలాగే ఆచమనం చేసి ఉభయ సంధ్యల్లో, పూర్వం చెప్పాను ఆచమనం ఎలా చేయాలనేది నేను, అలా ఆచమనం చేసి గో యొక్క ప్రార్థన ఉందని, ఈ గురో ప్రార్థన మీరు చేసినట్లయితే దాన్ని గురించి చెప్తారు. గోప్రార్థన చేసేటటువంటి వాడికి ఏంటంటే సమస్తమైనటువంటి మురికి తొలగిపోతుంది. మురికి అంటే ఏమిటి? పాపం. ఆ పాపం అంతా కూడా పూర్తిగా ప్రక్షాళన అయిపోతుంది. ప్రాతకాలము, అలాగే సంధ్యాకాలం అనుకోండి, ఉదయం సాయంత్రం ఇలా పఠించారనుకో, ఆ గోవు యొక్క ప్రార్థన వల్ల మీకు సమస్తమైన దోషాలు తొలగిపోతాయి. అందులో ఈ పాల్గొన మాసం అంతా కూడా గో సంబంధమైనటువంటి విషయాలే చర్చిస్తారు.
గో సంబంధమైనటువంటి పూజలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. దాంట్లో ముఖ్యమైన కొన్ని నేను చెప్తాను. మీరు దాన్ని శ్రద్ధగా భక్తులుగా చేసుకున్నట్లయితే మీరు ఎంతో పవిత్రమైన స్థితి, ఆయుస్సు కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, ధనాభివృద్ధి కలుగుతుంది. గోవుని సేవించటం అంటే సమస్త విశ్వాన్ని సేవించినట్లు. ఒక్క గోప్రదక్షిణ చేస్తే చాలు. ఎంతని చెప్పనండి గోవు గురించి, చాలా ఉంది. ఎందుకంటే పెద్ద వీడియోలు చేసామనుకోండి, ఒక సబ్జెక్ట్ తీసుకొని ఒక వీడియోని చేశాననుకో, నేను ఫస్ట్ భాగం చూస్తాం, రెండో భాగం అనగానే సన్నగిలిపోతారు. అంటే వీళ్ళకి ఏమిటంటే సూక్ష్మంలో మాకు ఇంత తెలియాలి అనేటటువంటి తపన ఉంటుంది. ఆ తపన చేత ఏంటంటే ఎక్కువ వీడియో అయినా కూడా చూడలేనటువంటి దుస్థితికి వచ్చేసినారు మనం. అంటే సమయం లేదు. ఇది వారిని మనం విమర్శించటం కాదు, ఏంది సమయం లేదు. ఎందుకంటే అనేకమైనవి చూడాలి, అనేకమైనవి తెలుసుకోవాలి. కనుక ఒకే వీడియోతోనే మనం కాలమంతా గడిపేసుకుంటే మరి కొన్ని మంది ఉన్నారండి, వారిని మనం చూడాలి కదా అనేటటువంటి ఉద్దేశంతో మనము మార్చేస్తూ ఉంటాం. కనుక అథర్వవేదం కూడా ఏం చెప్తుందంటే 3వ అధ్యాయము 14వ సూక్తంలో సంవం ఘోష్టేన శుషధానం రయ్యాసం సుభూత్వాం రయ్యాసం సుభోత్యాం అహాజ్యాధస్య యున్నామ తేనావగ సంసృజామసి. అంటే ఏం చెప్తున్నాడు? ఓ మనుష్యులు, గోవులను స్వచ్ఛమగు ఆరోగ్యమగు గోశాలల యందు పెంచి పోషించమన్నారు. వాటిని తన ధనంగా భావించమన్నారు, సంపదయన భావించమన్నారు. వాటికి మనుష్యుల వలె పేర్లు పెట్టి సీత, గీత, లక్ష్మి ఇత్యాది నామాలుతో పిలుస్తూ ఉండాలని మనకు వేదం శాసిస్తుంది. వేదం రాజశాసనం అన్నాడు. వేదం అంటే రాజశాసనం అదే. ఇక దాన్ని నేను అగరమగరలేగిని కింతూ పరంతు అనేటటువంటి ప్రశ్నలే వద్దు, ఉండవు కూడా. ప్రశ్నించలేవు, నీకు ఆ అధికారం లేదు వేదాన్ని ఏలెత్తి చూపించేది. అలాగే చెప్తాడు, మయా గావో గోపతినా సశద్వయంబో గోష్ట ఇహ పోష ఇషు రాయశోషేణ బహూల భవంతేర్జీవా జీవన్నిత్తుప వహస్సమేధ సదేవ అన్నాడు. అంటే ఇక్కడ సదేవం అనేటటువంటి పదాన్ని ఇక్కడ మనం చూసుకుంటే మనుష్యులు గోవులను సేవ చేయాలి అని చెప్తున్నది. ఇక్కడ దది, నవనీతము, ఘృతము మున్నగు వారిని ఉన్నత పరుస్తూ దీర్ఘకాలం జీవించమని చెప్తున్నారు. ఈరోజు గో యొక్క క్షీరంలో అయితేనేమి, గో దధితో అయితేనేమి, గో ఘృతంలో అయితేనేమి, గోమూత్రంలో అయితేనేమి, గోమయంలో ఏ శక్తి ఉందో పరీక్షించి చూపిస్తున్నారు. కనుక వేదమే మనకు శాసిస్తుంది. గోవుని సేవించుకోండి, గోవుని పెంచుకోండి, గోవుతో బ్రతకండి, గోవుతోనే జీవించండి. అట్టి గోమాతను మనం ఈరోజు ఏ స్థితికి తీసుకొచ్చామో మీ అందరికీ తెలుసు. నాకన్నా నా నోటితో చెప్పటం అది సబబు కాదు. ఇంకొక విషయం, గోవుకి అలాగే వైల్డ్ ఎనిమల్ అంటే నాటావు ఒకటి, ఇంకొకటి జెర్సీ ఆవు అంటారు. అసలు ఈ రెండింటికి తేడా తెలియ కూడా కొన్ని ఆశ్రమాల్లో కూడా వాటికి కూడా సేవ చేస్తున్నారు. నేను చూసి ఉన్నాను కనుక చెప్తున్నాను. నేను చూసిందే చెప్తాను, అభూత కల్పనలు ఉండవు నా దగ్గర. అప్పుడు చెప్పిన తర్వాత వాళ్ళు సరిదిద్దుకున్నారు. కొంతమంది మహిళలు ఒకరోజు రస్తాలో కూర్చొని 4 కూడల మధ్య కూర్చొని ఉన్నటువంటి ఒక జెర్సీ ఆవుకి కుంకుమాదలేసి పూలేసి పూజిస్తూ ఉన్నారు. నేను దాన్ని ప్రత్యక్షంగా చూచినాను. ఆపి ఏం చేస్తున్నారన్నా, గోపూజ స్వామి అన్నారు. అది గోవు కాదు నాయన, గాడిదకు అలాగే పందికి రెండిటికి కూడా కలిపి పాలు ఉత్పత్తి ఎక్కువ కావాలని పాశ్చాత్యులు సృష్టించినటువంటి ఒక వైల్డ్ ఎనిమల్ అది. అయ్యో అవునా, చూడండి, జెర్సీ ఆవుకి మూపరం ఉండదు, అది సక్కంగా ఉంటుంది, ఈపు సాపుగా ఉంటుంది ఇట్లా. కానీ నాటావుకి సూర్యనాడి ఉంటుంది, గోపురం ఇలా నాడి, అది సూర్యనాడి ఉంటుంది అని ఆ వ్యత్యాసం చూపించినాను. అలా కొంతమంది ఉన్నారు.
కనుక ఇక్కడ నేను ఏ గోవు గురించి ప్రస్తావన చేస్తున్నాను? జెర్సీ ఆవుల గురించి కాదు, నాటు ఆవుని. వాటిని శుద్ధంగా స్నానం చేపించి అనేకమైన ప్రక్రియలు చేయొచ్చు. కనుక ఈ వీడియోలో కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఉత్తర వీడియో అంటే ఈ వీడియో చూసిన సంగా ఇంకొక విషయం ఏంది అనుకోవచ్చు. దాంట్లో కొన్ని విశేషాలు చెప్తాను నేను, అవి గ్రహిస్తారని ఆశిస్తున్నాను. ఇకపోతే గోప్రార్థన అయితేనేమి, పూజలో చదువుకోవాల్సినటువంటి గోదానంతో సమానమైన శ్లోకమైతేనేమి, అలాగే నువ్వు చదువుకొని ఇంకొకరికి వినిపించేటటువంటి శ్లోకమైతేనేమి, కావలసినటువంటి వారు 9966690246కి కాల్ చేస్తే ఇవి అందిస్తాను మీకు. చక్కగా పారాయణం చేసుకొని తరించండి బాబు. ఎప్పుడు ఊడిపోతామో తెలియదు. ఈ అనుష్ఠానాలన్నీ ఈ దేహం ఉన్నంత వరకు చేస్తూనే ఉండాలి. అప్పుడే మనకు ఆ పుణ్యం జన్మల్లో చేసుకొచ్చాం. ఎంత జన్మలో ఏం చేసుకొచ్చాం తెలియదు మనకి. వాటన్నిటిని ప్రక్షాళన చేసుకోవాలంటే రోజు దీన్ని మర్దన చేస్తూ ఉండాలి, రోజు తోముతూ ఉండాలి మనసుని, లేదా విచ్చలవిడిగా వెళ్ళిపోతుంది. కనుక మరికొన్ని విషయాలు తర్వాత వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.